నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాద్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పతివ్రత మాహాత్మ్య పర్వ అనే అనుపర్వలో సావిత్రీదేవి యొక్క కథను వివరిస్తున్నారు మార్కండేయ మహర్షి గారు. అల్పాయుష్కుడైనటువంటి సత్యవంతుడిని ఏరికోరి వివాహం చేసుకున్నది సావిత్రీదేవి. ఎందుకంటే సద్గుణాలున్నాయని, అలాగే ఒకసారి వరించింది కాబట్టి పరపురుషుడు నేను వరించలేను మరొక పురుషుడిని, అందుకోసం అతడే నాకు భర్తగా ఉండాలని అతను వివాహం చేసుకున్న తర్వాత ఇక అతను మరణించేటువంటి సందర్భం ఆ రోజే. దానికి 3 రోజుల ముందు తను ఒక దీక్షను పూనుకొని నిరాహారంగా ఉంటూ, అలాగే కేవలం నిలబడి మాత్రమే ఉన్నది. కూర్చోవడం కానీ నిద్ర కానీ ఇటువంటి ఏవీ లేకుండా సదా పరమాత్మ యొక్క ధ్యానం చేస్తూ ఆవిడ కాలాన్ని వెళ్ళబుచ్చే సందర్భంలో మరణించే రోజున సత్యవంతుడు తను గొడ్డలి తీసుకొని ఫలాల కోసం వనానికి వెళ్ళబోతూ ఉన్నాడు. వెళ్ళే సందర్భంలో సావిత్రీదేవి తను అడిగింది, నేను కూడా నీతో వస్తాను అని అడిగినందుకు సత్యవంతుడు సత్యవానువాచ యదితే గమనోత్సాహః కరిష్యామి తవ ప్రియం మమత్వామంత్రయ గురూన్ నమాం దోషస్పృశేదయం. ఓ సావిత్రి, నీకు అడవి చూడాలనే కోరిక ఉన్నది కదా, కానీ నీవు నిరాహారంతో ఎంతో కృషించిపోయావు, చాలా నీరసంగా కనబడుతున్నావు. ఇటువంటి సందర్భంలో రావద్దన్నా కూడా నాతో పాటు వస్తాను నీవు వాదిస్తూ ఉన్నావు. సరే, నీకు అడవికి రావాలనే కోరిక ఉంటే దాన్ని నేను నెరవేరుస్తాను. కానీ నీవు ఇంట్లో పెద్దవాళ్ళుగా ఉండేటువంటి మా అమ్మా నాన్నలు అనగా నీ అత్తామామల యొక్క అనుజ్ఞను తీసుకొని వారు అనుమతిస్తే నీవు చక్కగా వద్దువు కానీ అని సత్యవంతుడు చెప్పాడు. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళే సందర్భంలో ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి నేను వెళ్ళి వస్తాను అని చెప్పాలి. అలా చెప్పా పెట్టకుండా మనం వెళ్ళిపోకూడదు. మనం వాళ్ళకి చెప్పి వాళ్ళ అనుమతి తీసుకొని వెళ్తే మనకన్నీ కూడా శుభాలే జరుగుతాయి. తర్వాత జరిగిన వృత్తాంతాన్ని మార్కండేయ మహర్షి గారు వివరిస్తూ, మార్కండేయ ఉవాచ సాభివాద్యా బ్రవీత్ శ్వశ్రూన్ శ్వశురంచ మహావ్రత అయం గచ్చతి మే భర్త ఫలాహారో మహావనం. తర్వాత తన అత్తామామల దగ్గరికి వెళ్ళి వారిద్దరికి నమస్కరించి వారిని అడుగుతుంది, ఈ విధంగా నా భర్త అయినటువంటి సత్యవంతుడు అనగా మీ కుమారుడు ఫలాలను తీసుకురావడం కోసం మహావనానికి వెళుతున్నాడు. ఇచ్ఛేయమభ్యనుజ్ఞాత ఆర్యయా శ్వశురేణ అనేన సహ నిర్గంతుం నమేద్య విరహ క్షమః. అందుకోసం మీ యొక్క అనుజ్ఞను స్వీకరించి నేను కూడా అతనితో వనానికి వెళ్ళానని అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే అతన్ని వదిలి ఒక క్షణం కూడా నేను ఉండలేను కదా, అందులోనూ కూడా వ్రతోపవాసలో దీక్షలో ఉన్నాను. ఈ సందర్భంలో నా పతి యొక్క సన్నిధానం అనేది నాకు చాలా అమూల్యమైనది, కాబట్టి నన్ను పంపగలరు. గురువగ్నిహోత్రార్థకృతే ప్రస్థితశ్చ సుతస్తవ ననివార్యో నివార్య స్యాత్ అన్యథా ప్రస్థితో వనం. అలాగే అతను వెళ్ళేది కూడా ఎందుకు అంటే గురువుల కోసం, అగ్నిహోత్రం కోసం పూలు పండ్లు సమిధలు వీటిని తీసుకురావడానికి వెళుతున్నాడు. అతన్ని నిరోధించరాదు, ఎందుకంటే అతను వాటిని తీసుకువస్తే కానీ ఇక్కడ రోజు జీవితం గడవదు. వారికి ఇక్కడ జీవితానికి ఏం కావాలంటే అగ్నిహోత్రానికి సమిధలు, ఆహారానికి ఫలాలు, ఇవే కదా. అందుకోసం అతన్ని నివారించలేము, అతనితో పాటు నేను కూడా వెళ్తాను. అలాగే సంవత్సర కించిదూనో నిష్క్రాంతాహమాశ్రమాత్ వనం కుసుమితం ద్రష్టుం పరం కౌతూహలం హిమే. ఎటువంటి మాటలను చెబితే తన అత్తామామలు ఇద్దరు కూడా ఆమోదిస్తారు అని చక్కగా తెలుసుకున్నది కాబట్టి, అలాగే ఏదో లేనిపోని విషయాలు కల్పించి కూడా చెప్పటం లేదు, వాస్తవాలను మాత్రమే చెబుతూ అలాగే ఎలాగైనా సరే తన పతితో వెళ్ళాలి కాబట్టి ఆవిడ అడుగుతూ ఉన్నది. దాదాపుగా సంవత్సరం అవుతుంది నా వివాహమై, కానీ ఓ అత్తామామలారా,
ఇంతవరకు కూడా నేను ఏ కోరికను కూడా కోరలేదు, ఎక్కడికి బయటికి తీసుకువెళ్ళమని అడగలేదు, ఆశ్రమం నుండి బయటికే వెళ్ళలేదు. ననిష్క్రాంతాహమాశ్రమాత్. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు కూడా ఇక్కడ ఉండేటువంటి సేవలు, అగ్నిహోత్రము ఇత్యాది వాటిలోనే నా కాలమంతా కూడా గడిచిపోతుంది. లేక లేక ఇప్పుడు నా భర్త బయటికి వెళ్ళే సందర్భంలో నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది. అలాగే ఇప్పుడు వనంలో పుష్పాలను కూడా చక్కగా పూసి ఉంటాయి. దాదాపుగా వైశాఖ మాసమో చైత్రమాసమో అయి ఉండొచ్చేమో. అందుకోసం అతనితో పాటు నేను కూడా ఇప్పుడు వెళ్ళడానికి ఉద్యుక్తురాలవుతున్నాను. కాబట్టి ఆ వనాన్ని చూడాలనే కుతూహలం ఉంది, అందుకోసం నన్ను మీరు పంపించగలరు అని సావిత్రి కోరిన తర్వాత అందుకు మామగారైనటువంటి ద్యుమత్సేనుడు చెబుతూ ఉన్నాడు. ద్యుమత్సేన ఉవాచ యత ప్రభృతి సావిత్రి పిత్రా దత్తాస్తుషా మమ నానయాభ్యర్థనాయుక్తం ఉక్తపూర్వం స్మరామ్యహం. అతను చెబుతూ, ఇంతవరకు కూడా వివాహమై ఎంతో కాలమైపోయింది, కానీ కన్యాదానం చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ కోరికను కూడా కోరలేదు. నాకు ఇటువంటి ఆహారం కావాలి, ఇటువంటి బట్టలు కావాలి, ఇటువంటి ఆభరణాలు కావాలి, ఇక్కడికి బయటికి తీసుకువెళ్ళు, ఈ విధంగా ఏ కోరికను కూడా కోరినట్టుగా నాకు గుర్తు లేదు అనగా ఆవిడ కోరలేదు. కోరక ఏదో ఒక కోరుతోంది. ఆ కోరిక కూడా చిన్న కోరికే కదా. తదేషాం లభతాం కామం యథాభిలషితం వధూః అప్రమాదశ్చ కర్తవ్యః పుత్రి సత్యవతః పథి. ఎన్నో రోజుల తర్వాత నీవు కోరికను కోరావు, ఆ కోరికను వద్దని నేను ఎప్పుడు కూడా అనలేను. అందుకోసమే ఓ అమ్మాయి, నీ కోరిక కూడా సబబుగానే ఉన్నది. భర్తతో పాటు అలా బయటికి వెళ్ళడంలో ఎటువంటి దోషం లేదు కదా. అందులోనూ కూడా సకాలంలో, ఈ కాలంలో వివాహం తర్వాత బయటికి వెళ్తూ ఉంటారు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడం, ఏది పడితే అది తినడం, అలా కాకుండా తీర్థక్షేత్రాలకు వెళ్ళాలట. వివాహమైన తర్వాత తీర్థక్షేత్రాలకు వెళ్ళి అక్కడ తీర్థాలలో స్నానం చేస్తూ, అక్కడ ఉండేటువంటి క్షేత్రస్వామిని సందర్శిస్తూ, అతని సేవ చేస్తూ, ఈ విధంగా శరీరాన్ని శుద్ధి చేసుకుని తర్వాత సంతానం కోసం ప్రయత్నం చేస్తే అది సత్సంతానమే పుడుతుంది. ఇది మన సంప్రదాయంలో ఉండేటువంటి విషయమే. అందుకోసమే ఈ సావిత్రి కూడా చెబుతోంది. ఆ విధంగా నేను కూడా నా భర్తతో సహా, అది కూడా ఒక్కరోజే, దాదాపుగా ఒక పూట మాత్రమే అలా వెళతాము. ఫలాలు సమిధలు వీటిని తీసుకుని వెంటనే వచ్చేస్తాం. అందుకోసం అటువంటి కోరికను కోరగా ద్యుమత్సేనుడు కూడా అందువలన ఈరోజు నా కోడలు కోరకుండా ఒక కోరిక కోరుతుంది కాబట్టి ఆ కోరిక పూర్తవని నెరవేరని. అమ్మాయి, అలాగే నీవు చక్కగా వెళ్ళిరా, కానీ ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో, నా కుమారుడిని నీవు రక్షించాలి అని చెబుతున్నారు ద్యుమత్సేన మహారాజు గారు. అంటే మనకు దీనివల్ల ఒక విషయం తెలుస్తుంది. ఏమంటే, సామాన్యంగా బయటికి వెళ్ళే సందర్భంలో పురుషునికి చెబుతారు స్త్రీని జాగ్రత్తగా చూసుకోమని, కానీ ఇక్కడ స్త్రీకి చెబుతున్నారంటే, అనగా తన కోడలికి చెబుతున్నారంటే ద్యుమత్సేన మహారాజుకి, రాజర్షికి అతనికి ఏమైనా సూచనప్రాయంగా తెలిసి ఉండవచ్చో ఏమో అని మనం ఇక్కడ అనుకోవాలి. ఆ విధంగా సావిత్రికి తన కుమారుడిని జాగ్రత్తగా అతని క్షేమ సమాచారాన్ని చూసుకోమని చెప్పిన వెంటనే మార్కండేయ ఉవాచ ఉభాభ్యామభ్యనుజ్ఞాత సాజగామ యశస్విని సహ భర్త్రా హసంతీవ హృదయేన విదూయత. అత్తామామలు వీరిద్దరు కూడా అనుజ్ఞనిచ్చారు. ఇక ఆవిడ బయలుదేరింది. బయలుదేరే సందర్భంలో నవ్వుతూ బయలుదేరుతుంది. బయట నవ్వుతుంది కానీ హృదయేన విదూయత, లోపలే రగిలిపోతోంది. ఎందుకంటే ఆ రోజే తన భర్త మరణించేటువంటి రోజు. అందుకోసం లోపల ఎంతో బాధపడుతూ తను అలా ముందుకు వెళుతూ ఉన్నది. సావనాని విచిత్రాణి రమణీయాని సర్వశః మయూరగణ జుష్టాని దదర్శ విపులేక్షణ. ఆ విశాల నేత్రాలు కలిగినటువంటి సావిత్రి తను అన్ని వైపులా కూడా అటు ఇటు చూస్తోంది. పుష్పించినటువంటి వనాలు, అలాగే ఫలపుష్పాలతో నిండుగా ఉండేటువంటి చెట్లు, అలాగే ఎన్నో నెమళ్ళు ఇత్యాది ప్రాణులు అక్కడ తిరుగుతున్నాయి. వాటిని చూస్తోంది. అవన్నీ కూడా రమణీయమైనటువంటి దృశ్యాలే, కానీ లోపల బాధగా ఉండటం వలన వాటిని చూసి ఆస్వాదించలేకపోతూ ఉన్నది. నదీ పుణ్యావహాశ్చైవ పుష్పితాంశ్చ నగోత్తమాన్ సత్యవానాహ పశ్యేతి సావిత్రి మధురం వచః. అలాగే సత్యవంతుడు కూడా కాస్త ఈవిడికి చెబుతున్నాడు, అదుగో సావిత్రి, పుష్పితమైనటువంటి అనేక పర్వతాలు ఉన్నాయి, అనగా కొన్ని పర్వతాల్లో కేవలం పుష్పాలు మాత్రమే ఉన్నాయట. అలాగే పుణ్యకరమైనటువంటి ఎన్నో సెలయేళ్ళు, నదులు అవన్నీ కూడా అక్కడ ప్రవహిస్తూ ఉన్నాయి. వాటిని చూపిస్తూ సత్యవంతుడు చెబుతున్నాడు,
ఇదిగో ఇటు చూడు అటు చూడు అని వారిద్దరం కూడా పరస్పరంగా మధురంగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. నిరీక్షమాణా భర్తారం సర్వావస్థమనిందిత మృతమేవ హి భర్తారం కాలే మునివచ స్మరన్. ఆ సాధ్వి అయినటువంటి సావిత్రి క్షణక్షణాన్ని కూడా తన భర్తను పరీక్షిస్తూనే ఉన్నది. ఎక్కడ ఎటువంటి ఆపద వస్తుందో ఏమో, ఎక్కడైనా ములుగుచ్చుకోవచ్చో, లేకపోతే ఏవైనా ప్రాణులు దాడి చేయవచ్చో, లేకపోతే ఎవరైనా వచ్చి దాడి చేయవచ్చో, ఈ విధంగా క్షణక్షణం కూడా పరీక్షిస్తూనే ఉంటూ ఆ నారద మహర్షుల యొక్క మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఏదో ఒక సమయంలో భర్త యొక్క మృత్యు రావడం ఖచ్చితము అనే విషయాన్ని అయితే తను బాగా తెలుసుకున్నది. అనువ్రజంతే భర్తారం జగామ మృదుగామిని ద్విధేవ హృదయం కృత్వా తంచ కాలమవేక్షతి. మెల్లగా నడుస్తూ ఆ సావిత్రీదేవి తన భర్త అయినటువంటి సత్యవంతుడిని అనుసరిస్తూ వెళుతున్నది. వెళుతూనే ఒక్కొక్క సందర్భంలో కూడా ఎటువైపు నుండి మృత్యు దూసుకు వస్తుందో ఏమో అని బాధపడుతూ వెళుతున్నది. ఈ విధంగా చెబుతూ 296వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 297వ అధ్యాయంలో మార్కండేయ మహర్షి గారు వివరిస్తూ ఉన్నారు. మార్కండేయ ఉవాచ అథ భార్యా సహాయస్సహ ఫలాన్యాదాయ వీర్యవాన్ కఠినం పూరయామాస తతః కాష్ఠాన్యపాటయత్. తర్వాత భార్యతో కలిసి ఆ సత్యవంతుడు వెళ్తూ కొన్ని సమిధలు కావాలి, కొన్ని కట్టెలు కూడా కావాలి. వాటిని చాలా మంచి శక్తిశాలి కాబట్టి కొన్ని కట్టెలను అతను చీల్చాడు. వాటిని ఎండు కట్టెలను తను ఏరుకుని చీల్చిన తర్వాత అలాగే ఫలాలను కూడా కొన్ని చెట్లకు పైకెక్కి అక్కడ ఉండేటువంటి ఫలాలన్నిటిని కూడా తీసుకుని తను తీసుకున్నటువంటి బుట్టను నింపాడు. తర్వాత కట్టెలను కూడా సంగ్రహించి వారిద్దరు కూడా మోపు కట్టారు. తస్య పాటయత కాష్ఠం స్వేదో వై సమజాయత వ్యాయామేన చ తేనాస్య జగ్నే శిరసి వేదన సోభిగమ్య ప్రియాం భార్యాం ఉవాచ శ్రమపీడితః. ఈ విధంగా కట్టెలు కొట్టాడు, ఫలాలను కూడా సంగ్రహించాడు, సమిధలను సంగ్రహించాడు, పుష్పాలను కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కాస్త కష్టపడ్డాడు. ఏవో చెట్లు ఎక్కడం కానీ, కట్టెలు చీల్చడం కానీ, వీటి వలన శారీరకమైనటువంటి శ్రమ కలిగిన తర్వాత అతనికి ఉన్నట్టుండి తలనొప్పి ప్రారంభమైంది. అందుకు తన భార్య దగ్గరికి వెళ్ళి తను ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. వ్యాయామేన మమానేన జాతా శిరసి వేదన అంగాని చైవ సావిత్రి హృదయం దూయతీవిచ అస్వస్థమివ చాత్మానం లక్షయే మిత భాషిణి. గలగలా మాట్లాడేటువంటి సావిత్రీదేవి ఇక్కడ మితంగా భాషిస్తూ ఉంది, చాలా తక్కువగా మాట్లాడుతున్నది. అటువంటి ఓ మితభాషిణి, ఓ సావిత్రి, ఇంతవరకు చాలా కష్టపడ్డాను. ఆ కష్టం వలనో ఏమో తెలియదు కానీ ఉన్నట్టుండి నాకు తలనొప్పి ప్రారంభమైంది. దానితో పాటు అంగాని చైవదూయతే, నా శరీరం అంతా ఒళ్ళు కూడా నొప్పులు ప్రారంభమయ్యాయి. హృదయంలో తెలియని వేదన ప్రారంభమైపోయింది. శూలైరివ శిరోవిద్ధం ఇదం సంలక్షయామ్యహం తత్స్వప్తుమిచ్చే కళ్యాణి నస్థాతుం శక్తిరస్తిమే. శూలం తీసుకుని తలపైన పొడిస్తే ఎంతైతే వేదన ఉంటుందో అటువంటి నొప్పిని భరిస్తూ ఉన్నాను. అటువంటి నొప్పి నాకు కలుగుతూ ఉన్నది. అందుకోసం ఇక నేను నిలబడలేకపోతున్నాను. వెంటనే పడుకోవాలనిపిస్తోంది. నిలబడాలంటే కాళ్ళలో సత్తువ లేదు. అందుకోసం నేను నిద్రించాలని అనుకుంటూ ఉన్నాను. సా సమాసాద్య సావిత్రి భర్తారముపగమ్య చ ఉత్సంగేస్య శిరకృత్వా నిశసాద మహీతలే. ఇది విన్నటువంటి సావిత్రి వేగంగా తన భర్త యొక్క సమీపానికి వచ్చింది. సమీపానికి వచ్చి అతని తలను తన ఒడిలో పెట్టుకొని నేల మీద కూర్చున్నది. ఆవిడ యొక్క ఒడిలో తన తలను పెట్టి అతను విశ్రాంతి తీసుకోసాగాడు. తతస్సా నారదవచః విమృశంతి తపస్విని తం ముహూర్తం క్షణం వేలాం దివసం చ యుయోజః. మరొకసారి ఆ సావిత్రి నారద మహర్షి యొక్క వచనాలను గుర్తు చేసుకున్నది. గుర్తు తెచ్చుకుని అతను చెప్పినటువంటి రోజు, అతను చెప్పినటువంటి ముహూర్తము, సమయము, క్షణము ఇదంతా కూడా వచ్చినది. తన భర్త యొక్క మృత్యు గడియలో క్షణాల్లోనే అతను మరణించబోతున్నాడనే విషయాన్ని ఆవిడ తెలుసుకున్నది. ముహూర్తాదేవ చాపశ్యత పురుషం రక్తవాసనం బద్ధమౌలింబ పుష్పంతం ఆదిత్య సమతేజసం. 2 క్షణాలు. ఆ 2 క్షణాల్లోనే ఒక దివ్య పురుషుడు ఆవిడ ముందు ప్రత్యక్షమయ్యాడు. అతను ఎలా ఉన్నాడంటే ఎర్రని వస్త్రాలతో కట్టుకున్నాడు, తల మీద కిరీటం ఉన్నది, సూర్య సమానమైనటువంటి తేజస్సుతో అతను వెలిగిపోతూ ఉన్నాడు. కాబట్టి వచ్చినవాడు సూర్యుడా ఏమో
అన్నంత కాంతితో అతను వెలుగొందుతూ ఉన్నాడు. శ్యామావదాతం రక్తాక్షం పాశహస్తం భయావహం స్థితం సత్యవతః పార్శ్వే నిరీక్షంతం తమేవచ. అతని శరీరం శ్యామవర్ణంతో, నీలమేఘ శ్యామవర్ణంతో మెరిసిపోతూ ఉన్నది. ఉజ్వలమైనటువంటి కాంతి అతని శరీరం నుండి ప్రసరిస్తూ ఉన్నది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అతని చేతిలో ఒక పాశం ఉన్నది. అతని రూపం చాలా భయానకంగా కనబడుతున్నది. అతడు సత్యవంతుడి దగ్గర నిలబడి ఉన్నాడు. మాటి మాటికి కూడా సత్యవంతుని వైపే చూస్తూ ఉన్నాడు. వేరే ఏ పదార్థాలను కూడా అతను చూడటం లేదు. తం దృష్ట్వా సహసోత్థాయ భర్తృన్యస్య శనైశ్చిరః కృతాంజలిరువాచార్థ హృతయేన ప్రవేపతి. అతడిని చూసిన వెంటనే వణికిపోయింది సావిత్రి. వణికిపోయి వెంటనే తన భర్త యొక్క తలను మెల్లిగా కింద పెట్టి తను లేచి నిలబడి రెండు చేతులను జోడించింది. రెండు చేతులను జోడించి దుఃఖపూరితమైనటువంటి స్వరంతో అతనితో మాట్లాడుతూ ఉన్నది. సావిత్రువాచ దైవతం త్వాభిజానామి వపురేతధ్యమానుషం కామయా బ్రూహి దేవేశ కస్త్వం కించ చికీర్షసి. ఓ స్వామి, మీరెవరో దేవతలనే అనుకుంటాను. ఎందుకంటే మీ శరీరం చూస్తే సామాన్య మానవుల యొక్క శరీరం ఇలా ఉండదు. మానవుల శరీరమే ఇలా ఉండదు. దేవతల యొక్క శరీరం ఇలా ఉంటుందని నేను ఇతపూర్వం విన్నాను. కాబట్టి ఓ దేవేశ్వర, మీరు ఎవరు? ఎందుకోసం ఇక్కడికి వచ్చారు? మీరేం చేయాలని అనుకుంటున్నారు? అవన్నీ కూడా చెప్పాలనిపిస్తే చెప్పండి అని కోరగా, అందుకు వచ్చినటువంటి పురుషుడు సాక్షాత్తుగా యమధర్మరాజు గారు. ఆయనే మాట్లాడుతూ ఉన్నారు. యమధర్మ ఉవాచ పతివ్రతాసి సావిత్రి తథైవచ తపోన్విత అతస్త్వామభిభాషామి విద్ధిమాం త్వం శుభే యమం. ఓ శుభలక్షణాలు కలిగినటువంటి ఓ సావిత్రి, నీవు పతివ్రతవు, అలాగే గొప్ప తపస్సంపన్నురాలివి. అందుకోసమే నేను నీతో మాట్లాడుతాను. సామాన్య మానవులతో మాట్లాడడం అనేది దేవతలకు చాలా తుచ్చమైనటువంటి విషయం. వారితో వ్యవహారమే పెట్టుకోరు. వారి దగ్గరికే రారు. వారి శరీరం నుండి వచ్చేటువంటి వాసన అంటే వారికి పడదు. అందుకోసమే దేవతలు ఏవైనా అపరాధాన్ని చేస్తే వారిని శపిస్తారు. రాక్షసుడిలాగా మానవుడిలాగా నీవు వ్యవహరిస్తున్నావు కాబట్టి మానవుడిగా జన్మించమని వారిని శపిస్తారు. అంటే మానవుల యొక్క శరీరం, మానవుల యొక్క వ్యవహారం అంటే వారికి అంత తుచ్చ భావన. కానీ వారిలో కూడా సద్గుణాలు ఉంటే మాత్రం వారు చక్కగా వారిని ఆదరిస్తారు. అందుకోసమే నీ పాతివ్రత్యాది సద్గుణాల వలన నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను. అయం తే సత్యవాన్ భర్త క్షీణాయు పార్థివాత్మజ నేష్యామి తదహం భద్వా విద్యే తన్మే చికీర్షితం. అదిగో నీ భర్తగా ఉండేటువంటి సత్యవంతుడు, అతని ఆయుష్ ప్రమాణం ముగిసినది. అందుకోసం ఇతన్ని నేను తీసుకెళ్ళబోతూ ఉన్నాను. అందుకోసమే నేను వచ్చాను. ఇది తప్ప వేరే పని లేదు అని యమధర్మరాజు గారు చెప్పిన తర్వాత దానికి సావిత్రీదేవి మాట్లాడుతూ, సావిత్రువాచ శ్రూయతే భగవన్ దూతాః తవా గచ్చంతి మానవాన్ నేతుం కిల భవాన్ కస్మాత్ ఆగతోసి స్వయం ప్రభో. ఆవిడ ఆ సందర్భంలో కూడా ఎంత మంచి మాటలు మాట్లాడుతుందో మనం గమనించాలి. ఒకవైపు దుఃఖకరమైనటువంటి సన్నివేశం, ఇంకొక వైపు తన ఆహారం కూడా 3 రోజుల నుంచి తీసుకోలేదు. అలా కృషించిపోతున్నా కూడా అంత దుఃఖ సందర్భంలో కూడా ఆవిడ అడుగుతున్నది. సామాన్యంగా మనుష్యులను తీసుకువెళ్ళడానికి యమదూతలు వస్తారని విన్నాను స్వామి, కానీ సాక్షాత్తుగా మీరే వచ్చారు కదా, ఎందుకు వచ్చారు? స్వయంగా మీరే రావడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించగా, అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని మార్కండేయ మహర్షి గారు చెబుతూ, మార్కండేయ ఉవాచ ఇత్యుక్తః పితురాజస్తాం భగవాన్ స్వచికీర్షితం యథావత్ సర్వమాఖ్యాతం తత్ప్రియార్థం ప్రచక్రమే. ఓ యుధిష్ఠిర, ఈ విధంగా సావిత్రీదేవి ప్రశ్నించిన తర్వాత ఆ భగవంతుడైనటువంటి యమధర్మరాజు గారు ఆవిడని సంతోషపెట్టడం కోసం తన అభిప్రాయాన్ని మొత్తాన్ని కూడా యథార్థంగా చెప్పసాగారు. అయం చ ధర్మ సంయుక్తో రూపవాన్ గుణసాగరః నార్హోమత్ పురుషైర్నేతుం అతోస్మి స్వయమాగతః. ఓ సావిత్రి, నీ భర్తగా ఉండేటువంటి ఆ సత్యవంతుడు మహాధర్మాత్ముడు, అలాగే రూపవంతుడు, మరియు ఎన్నో గుణాలున్నాయి, సద్గుణాలున్నాయి. అందుకోసం ఇటువంటి వారిని, సామాన్యులైనటువంటి యమదూతలు ఇటువంటి వారిని తీసుకువెళ్ళరాదు. ఉత్తములైనటువంటి వారిని పైలోకాలకు స్వాగతించడం కోసం నేనే స్వయంగా వస్తాను. అంటే యమధర్మరాజు గారు కర్మాభిమాని దేవత.
వారికి అనేక రూపాలు ఉంటాయి. సామాన్యంగా ప్రపంచంలో ఎందరో మహానుభావులు ప్రతిరోజు కూడా మరణిస్తూనే ఉంటారు. అన్ని రూపాలను కూడా పొంది ఏకకాలంలో వెళ్ళేటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన వారు యమధర్మరాజు గారు. అలాగే ప్రతి జీవుని యొక్క ప్రతికర్మను కూడా ఎప్పుడు కూడా వీక్షిస్తూనే ఉంటారు. అందుకోసమే వారి దగ్గర ప్రతి జీవుని యొక్క శుభాశుభ కర్మల యొక్క చిట్టా ఉంటుంది అని మనం వింటూ ఉంటాం. అందుకోసం ఆ మహర్షిగా యమధర్మరాజు గారు చెబుతూ, నా దూతలనే వారు సామాన్య మానవులను తీసుకువెళ్ళడానికి, లేకపోతే అధములైన వారిని తీసుకువెళ్ళడానికి మాత్రమే వస్తారు. కానీ సత్పురుషులు, మహాపురుషులు వారు ఎప్పుడైనా దేహాన్ని చాలించే సందర్భంలో నేనే స్వయంగా వస్తాను. నీ భర్త అయినటువంటి సత్యవంతుడు కూడా మహాపురుషుడు, గుణనిధి, అందుకోసం నేనే స్వయంగా వచ్చాను. తతఃసత్యవతః కాయాత్ పాశబద్ధం వశం గతం అంగుష్ఠమాత్రం పురుషం నిశ్చకర్ష యమోపలాత్. రెండవ మాటే లేనే లేదు. ఈ విధంగా చెప్పిన వెంటనే తమ పాశాన్ని విసిరారు యమధర్మరాజు గారు. ఆ పాశాన్ని విసిరి అతని హృదయాకాశంలో ఉండేటువంటి జీవుడిని ఆ పాశంలో బంధించారు. ఆ జీవుడు కూడా అంగుష్ఠమాత్రం పురుషం, అంగుష్ఠమాత్రుడైనటువంటి ఆ జీవుడిని బంధించి బలవంతంగా లాగి ఆ శరీరం నుండి బయటికి లాగారు. అనగా ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే ప్రాణాన్ని వదిలే సందర్భంలో కాస్త ఆ శరీరం పైన ఉండేటువంటి వ్యామోహం వలన నేను రాను అన్నట్టుగా కాస్త మొండికేస్తారట. కానీ ఆ పాశానికి బద్ధులై వారి యొక్క ఆ గట్టిగా లాగడం వలన బయటికి వచ్చేస్తారు. అలా లాగి బయటికి తీసిన తర్వాత తతఃసముద్ధృత ప్రాణం గతశ్వాసం హతప్రభం నిర్విచేష్టం శరీరం తత్ బభూవా ప్రియదర్శనం. యమధర్మరాజు గారు ఆ విధంగా ప్రాణాలు తీయగానే అతని శ్వాస ఆగిపోయింది. శరీరం నిశ్చలంగా ఉన్నది, శరీరం చల్లబడుతుంది, శరీరంలో ఉండేటువంటి కాంతి తగ్గిపోతూ ఉన్నది. అలాగే శరీరం నిశ్చేష్టమై కురూపమైపోయింది. అనగా శరీరం నుండి వాసన రావడం ప్రారంభించినది. ఎంతవరకైతే ఈ శరీరంలో జీవుడుంటాడో, అన్ని ఇంద్రియాలు కూడా సక్రియంగా ఉంటాయో అంతవరకు మాత్రమే శరీరం చక్కగా ఉంటుంది. అంతవరకు కూడా ఎంతో దుర్వాసన వస్తూ ఉండవచ్చుగాక. కానీ ఎప్పుడైతే జీవుడు ఆ శరీరాన్ని వదిలివేస్తాడో ఇక క్షణం కూడా ఆలస్యం లేదు. ఈ కాలంలో డీకంపోజ్ అని అంటూ ఉంటాం. ఆ విధంగా అనేక రసాయనాల యొక్క సంయోగం చేత ఆ శరీరం కుళ్ళిపోవడం ప్రారంభమవుతుంది. యమస్తు తం తతో బద్ధ్వా ప్రయాతో దక్షిణాముఖః సావిత్రీ చైవ దుఃఖార్థ యమమేవాన్వగచ్చత నియమవ్రత సంసిద్ధ మహాభాగా పతివ్రత. యమధర్మరాజు గారు కూడా ఆ ప్రాణిని బంధించి తనతో పాటు దక్షిణ వైపుకు బయలుదేరారు. దక్షిణ వైపునే సంయమినీపురం ఉన్నది. అందుకోసం ఆ సంయమినీపురం వైపు బయలుదేరిన తర్వాత సావిత్రీదేవి ఎంతో దుఃఖిస్తూ ఉన్నది. అలాగే ఆతురత చెంది ఆ యమధర్మరాజు గారి వెంటనే నడుస్తూ ఉన్నది. పరమ సౌభాగ్యవతి పతివ్రత అయినటువంటి రాజకన్య అయిన ఆ సావిత్రీదేవి ఎంతో నియమపూర్వకంగా వ్రతానుష్ఠానంలో ఉన్నది. అనగా 3 రోజుల వరకు కూడా ఆహారం స్వీకరించిన ఇత్యాది వ్రతాలు చేస్తూ ఉన్నది. కాబట్టి ఆవిడ పూర్ణ సిద్ధిని పొంది ఉన్నది. అందుకోసమే ఆవిడ అక్కడికి వెళ్ళేటువంటి సౌభాగ్యం కలిగినది. లేకపోతే సామాన్య మానవులు యమధర్మరాజు గారిని వెంట వెళ్ళలేరు. ఆ సామర్థ్యం అనేది మనకు లేదు. అప్పుడు యమధర్మరాజు గారు యమ ఉవాచ నివర్త గచ్చ సావిత్రి కురుష్వాస్యార్థ దేహికం కృతం భర్తుస్త్వయా నృణ్యం యావద్గమ్యం గతం త్వయా. ఓ సావిత్రి, ఇక నీవు తిరిగి వెళ్ళు. ఎందుకంటే సత్యవంతుడు మరణించాడు. మరణించినటువంటి సత్యవంతునికి అంత్యక్రియలు చేయాలి. అలాగే అంత్యక్రియలు చేయలేదే అతని భర్త రుణం అనేది నీకు పూర్తిగా వెళ్ళిపోదు. అందుకోసం ఆ రుణ విమోచనం కోసమైనా అతని యొక్క అంత్యక్రియలను చెయ్యి. భర్త వెనుక నీవు ఎంతవరకైతే రావాలనుకుంటున్నావో అంతవరకు నీవు రాగలవు అని యమధర్మరాజు గారు చెప్పారు. తర్వాత జరిగిన విషయాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమా ప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.